వెల్కమ్ టు మై ఛానల్ Seekakulam Suhani. సో ఇవాళ August 7th సండే అనమాట, ఫ్రెండ్షిప్ డే ఆబ్వియస్లీ. సో ఏదో ఒక ప్లాన్ ఉంది, లంచ్కి వెళ్దామని అనుకున్నాం కానీ ఇట్స్ రైనింగ్ రైట్ నౌ. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను అనమాట. ఏం కొన్నానన్నది చూపిస్తా, ఎందుకు అన్నది కూడా చూపిస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ బ్లాగ్. సో ఇప్పుడైతే ఇవి వెళ్ళి ప్రింట్ తీయించుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, జూట్ షీట్ ఇవి కొనుక్కొని వచ్చాను అనమాట. ఎందుకంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్ నేహాకి వింటేజ్ ఫ్రేమ్ చేసిద్దాము అని అనుకుంటున్నా. సో అది చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో ఇది వచ్చి క్లాస్ టైంలో డ్రా చేశాను అన్నమాట, మా ఇద్దరు ఫోటో. దాని ఒరిజినల్ ఫోటో కూడా నేను మీకు పక్కన పెడతాను. అది ఒకవేళ ఆ ఫోటోలా ఉంది అంటే ఓకే. సో ఆల్మోస్ట్ అలానే వచ్చిందని ఫీల్ అయ్యి ఆ ఫోటోతో పాటు అక్కడ నేను కొంచెం మెసేజ్ కూడా రాశాను తనకు. ఆ రోజు ఐ మిస్డ్ హర్ అనమాట క్లాస్లో. సో అలా ఫ్రేమ్ చేసిద్దాం అనుకున్నా. సో దీంతో పాటు నా దగ్గర ముందు నుంచి ఉన్నవి కూడా వాడుతున్నాను. సో ఇవి డెకోపాచ్ షీట్స్ అనమాట, ఇట్సీ బిట్సీ ఆన్లైన్ స్టోర్ నుంచి నేను తెప్పించుకున్నాను. సో ఇది మీరు మదర్స్ డే వ్లాగ్ చూసుంటే ఈ పేపర్ మీరు చూసుంటారు, ఆ గిఫ్ట్ ప్రిపరేషన్. ఇవి డెకోపాచ్ టిష్యూస్ అండ్ అందులోనే ఇంకో స్టైల్ ఆఫ్ పేపర్, ఇంకొక స్టైల్ ఆఫ్ టిష్యూస్ అనమాట. చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అలా ఉంచేసాను. సో ఫ్రేమ్ అయితే ఇంకా రాలేదు, అది వచ్చాక లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రేమ్ చేయడానికి నేను గీసిన ఫోటోకి కొంచెం వింటేజ్ లుక్ రావడానికి అలా కాల్చి ఊదాను అనమాట. మీకు అది చూపిస్తాను వీడియోలో, ఫ్రేమ్లో పెట్టాక ఎలా ఉంది అనమాట. సో జనరల్గా అయితే ఓల్డ్ పేపర్స్ చూడండి కొంచెం బ్రౌన్గా అయిపోయి ఉంటాయి. సో దానికి కాఫీ యూస్ చేస్తారు. సో ఆ ఫోటో ఏదైతే మీరు పక్కన ప్రింట్అవుట్లో చూస్తున్నారో అదే గీసాను అనమాట. అక్కడ ఆడియో చెప్పాను కానీ డిలీట్ చేసాను, బాగా రాలేదని. సో ఆ ఫ్రేమ్లో ఫిట్ చేసుకోవడానికి. సో ఫోటో సేమ్ టు సేమ్ వచ్చిందో లేదో చూడండి. ఇన్ కేస్ వచ్చింటే లైక్ చేయండి వీడియోని, అండ్ కమెంట్ కూడా చేయండి మీరు మీ ఫ్రెండ్స్తో ఈ ఫ్రెండ్షిప్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్షిప్ డే అనమాట. సో మేము ఏ ఇయర్ లేనిది ఇయర్ బయటికి ఎందుకు వెళ్ళాము అంటే, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నేహ అనమాట. తను హైదరాబాద్ వెళ్ళిపోతుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తుందో రాదో కూడా డౌటే అని చెప్పి, ఆ తర్వాత ఇంకెవరు ఎక్కడ ఉంటామన్నది ఎవరికి తెలీదు. సో అందుకని చెప్పి ఈసారి హోటల్కి వెళ్ళాము. సో హోటల్లో కూడా చాలా హోటల్స్ తిరిగామన్నమాట. సో ఇట్ వాజ్ ఎ మెమరబుల్ డే యాక్చువల్లీ. సో ఈ ఫ్రేమ్ నేనైతే పింట్రెస్ట్లోని, ఇన్స్టాలోని చాలా ట్రెండింగ్గా చూశానని చెప్పి చేద్దామని చెప్పి చేశాను. సో తనతోనే కాల్లో మాట్లాడుతూ చేశాను అనమాట. తనకి చెప్పాను ఏదో తయారు చేస్తున్నాను నీకు అని. ఏంటి అన్న చెప్పిన షీ వాజ్ హ్యాపీ విత్ ద రియాక్షన్ కూడా చూస్తాను వీడియోలో. అన్ని ఎలిమెంట్స్ రెడీ అయిపోయి అన్నాక సో కొన్ని హార్ట్స్ వేసి లవ్ యూ అని రాసి ఫ్రేమ్ ఫిక్స్ చేశాను. సో ఈ ఫ్రేమ్ కూడా నేను కస్టమ్ మేడ్ చేయించుకున్నాను. సో ఇది మనకి ఆన్లైన్లో అమ్ముతారు కూడా మనం ఫొటోస్ ఇస్తే. బట్ నాకు యాజ్ యూజువల్ హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ అంటే ఇష్టం. సో అలానే సో మీరు నెక్స్ట్ క్లిప్లో చూస్తారు ఎలా వచ్చింది అన్నది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ అనమాట. సో అక్కడ మెసేజ్ కూడా రాశాను, అది కూడా బొమ్మ గీసిన రోజే రాశాను అనమాట క్లాస్లో యాక్చువల్లీ. సో సీక్రెట్, అది ఎవరికి చెప్పద్దు. ఫైనల్గా ఫ్రేమ్ అయితే అయిపోయింది. నేను అనుకున్నట్టే వచ్చింది ఆల్మోస్ట్. లైక్ కొన్ని ఎలిమెంట్స్ లైక్ పోలెన్ ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా ఈ ఫ్రేమ్స్లో పెడతారనమాట. లైక్ దీస్ ఆర్ వే ఇన్ ట్రెండ్ రైట్ నౌ. ఇన్స్టాగ్రామ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ కూడా చేసి అమ్ముతున్నారు ఇవి. సో ఐ థాట్ లెట్స్ డిఐవై అని. సో ఇఫ్ యూ వాంట్ లైక్ ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ దెన్ కమెంట్ డౌన్ బిలో. సో ఐ విల్ గివ్ యూ ద డీటెయిల్స్. సో చాలా తక్కువే అయ్యిందనమాట. సో వెరీ అఫోర్డబుల్ గిఫ్ట్ ఫర్ ఫ్రెండ్స్.
ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే. సో ఈ ఇయర్ ఓన్లీ ఒక అమ్మాయికి తయారు చేశాను అనమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ ఫర్ మోర్ పీపుల్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీకాకుళం సుహాని. అండ్ ఇప్పుడు వచ్చి 12:30 అవుతుంది. వీ హ్యావ్ టు గో. బట్ వాళ్ళు ఇంకా కాలేజ్ నుంచి రాలేదు. నేను ఎగ్గొట్టాను అనుకోండి, అది వేరే విషయం. సండే కూడా కాలేజ్ ఏంటండి, ఎవరు వెళ్తారు? సో ఈ వీక్ నేను ఎగ్గొట్టాను. సో వాళ్ళు వస్తే కాల్ చేయండి అన్నాను, అప్పుడు బయలుదేరదామని చెప్పి. సో మీట్ యు దేర్. ఏమైంది? టేబుల్ ఉందా మిన్నీ బ్రో? సమీక్ష ఒకసారి మరి అంత బాగా వేసుకొని వచ్చావు బ్రో నువ్వు. సో ప్లాన్స్ చేంజ్, గోయింగ్ టు హోటల్ గ్రాండ్. ఎక్కడికి వెళ్ళినా టేబుల్ వెయిటింగే ఉంది. సో ఇక్కడైతే 5 minutes అన్నారు. సో లెట్స్ సీ ఇఫ్ వీ కెన్ గెట్ ఎ టేబుల్. ఇదిగోండి కపుల్ ఫోటోషూట్. న్యూలీ వెడ్ ఫోటోగ్రాఫర్కి ఫోటో దానం చేసిన ఫోన్ ఓనరు. ఫైనల్లీ టేబుల్ దొరికింది. దానికి ఇప్పుడు పెట్టక సో ఇంకా డిజర్ట్ కావాలి అనిపించి ఐస్ క్రీమ్ షాప్, పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ షాప్కి సరదాగా అలా వాక్ చేసుకొని వెళ్దామని చెప్పి ఇంకా అలా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా ఇంకా మా రచ్చ మామూలుగా ఉంటుంది ఏంటి, అలా ఫొటోస్ దిగుతూ అవి ఇవి. సో మీరు చూడండి బ్లాగ్ కంటిన్యూగా.
ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ఉంటున్నారు, అస్సలు ఖాళీ ఉండట్లే. ఎవరితో బ్రో చాటింగ్? చాటింగ్ కాదు బ్రో, స్నాప్ తీసాను బ్రో. Here goes Kim Kardashian. Kim Kardashian. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇక్కడ నేను దాన్ని తీస్తున్నాను ఆల్రెడీ. ఎన్ని వచ్చా లెక్కెట్టుకున్నాం. చిన్నప్పుడు లెక్కెట్టుకునే వాళ్ళు. నేనేదో రీల్స్ చూసాను. సుహాని సుహాని స్టోరీస్ మాత్రమే. డెవలపింగ్ ఇండియా. ఇంకా దాంట్లో కొనలేదు. సిగ్గుంటా. నేను కొనలేదు. సిగ్గుండాలి మాట గట్టిగా కట్టదు. పోకూడదు మన చచ్చిపోగా. ఇదిగోండి ఇంకొక కెమెరా మ్యాన్. రెగ్యులర్ ఓరియో ఒకటి, మిల్క్ షేక్ కాదు కప్పు. ఒకటి చాలు. రాఖీలు కాదే అవి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అది ఎప్పటికీ పోకూడదని. చూపించు చూపించు. నేను తీసాను క్లోజప్స్. ఎట్లా ఉంది సూపర్ అసలు. సో ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 4:30 అయిపోయింది. ఆ తర్వాత మేము ముందే అనుకున్నాం అనమాట ఇన్స్టా రీల్స్లో చూసి హ్యాండ్ని పెయింట్ చేసి ప్రింట్స్ తీసుకుందాము అని చెప్పి. సో అవి తీసుకున్నాము. బట్ మేము అనుకున్నంత బాగా టర్న్ అవుట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇంకోటి చేసేటప్పుడు, ఇది ఓన్లీ ఒకటే చేసాము, 2 చేయలేదు. నెక్స్ట్ చేసేటప్పుడు ఇంకా బాగా చేద్దామని అనుకున్నాం అనమాట. సో యా మెమరీస్ ఎప్పటికైనా గుర్తుండిపోతే అలా August 5th చేసుకున్నాము అని చెప్పి అక్కడే డేట్, కొన్ని మెసేజెస్, ఒకరి గురించి ఒకరు రాసుకున్నాం అనమాట. సో ఈ బ్లాగ్లో అది కూడా ఇంక్లూడ్ చేసాం.